సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో చేపల వ్యాపారుల సమస్య తెరపైకి వచ్చింది. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఎల్లమ్మ బజార్లోని వ్యాపారులను ఖాళీ చేయాలని చెప్పడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ గాదపాక రవీందర్ నిర్మాణ పనులను పూర్తయ్యే వరకు తాత్కాలిక స్థలం, కనీస సౌకర్యాలు కల్పించాలని ఉస్నాబాద్ పురపాలక సంఘం పరిధిలో గత 2022 సంవత్సరంలో 2,75,00,000తోటి మాంసాహార ఫిష్ మార్కెట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ మాంసాహార ఫిష్ మార్కెట్కు సంబంధించినటువంటి భవనము అసంపూర్తిగా ఉన్నది. దాని నిర్మాణ పనులు నత్తనడకన సాగడమే కాకుండా ఆ నిర్మాణ పనులు కూడా నిలిచిపోయినాయి. దానివల్ల ఇక్కడ చేపలు అమ్ముకునేటువంటి చిన్న చిన్న చేతి వృత్తులకు సంబంధించినటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి 2022 సంవత్సరంలో 2,75,00,000తోటి నిర్మాణ పనులను చేపట్టినటువంటి సదరు కాంట్రాక్టరు ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చినప్పటికి కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తి చేయడం వల్ల వీళ్ళు చాలా అవస్థలు పడతా ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నిర్మించబోయేటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి క్రమం లోపల వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, ఇక్కడ ఉండద్దు, మీరు ఇక్కడ అమ్మద్దు అనేటువంటిది బయటకి మీరు వెళ్ళిపోవాలని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడికి పోవాలనో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటే మరి ట్రాఫిక్ సమస్యల కారణంగా ట్రాఫిక్ అధికారులతోటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి మున్సిపల్ అధికారులు కూడా మిగతా చోట్ల పెట్టుకొని లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటు చేపల మార్కెట్, మాంసాహార మార్కెట్ అసంపూర్తిగా పనులు నిలిచిపోయినటువంటి సందర్భం లోపల మళ్ళా కొత్త భవన నిర్మాణం చేపడుతున్నాం. మరి ఖాళీ చేయాలంటే వీళ్ళు ఎక్కడికి పోవాలనో దిక్కుతోనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రతి నిత్యము వాళ్ళ కుల వృత్తి మీదనే ఈ చేపలు అమ్ముకొని జీవించడం మీదనే ఆధారపడ్డటువంటి వీళ్ళు చాలా అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి పురపాలక సంఘానికి సంబంధించినటువంటి అధికారులు మరియు మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు చొరవ తీసుకొని ఈ చేపలు అమ్ముకునేటువంటి కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్లకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ ఫిష్ మార్కెట్ మాంసాహార పనులు ఎందుకు కొనసాగుతలేవు, ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏంది, కాబట్టి ఆ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా శరవేగంగా ఈ నిర్మాణ పనులను కొనసాగించి అందులో వీరికి షాపులు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం.